ఏడడుగుల బంధం పార్ట్ 82 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ధరణి ఇంటికి వచ్చేసింది. చాలా సంతోషంగా ఉంది. కేసు వాదించి గెలవడం అనేది మొట్టమొదటిసారి. ఆ ఆనందాన్ని అనుభవించిన అడ్వకేట్ ధరణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వస్తూ వస్తూ స్వీట్ కూడా తీసుకుంది. రావడమే వసుంధరాదేవి గారికి పెట్టింది. ఎంతో సంతోషంగా అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది. నీలో టాలెంట్ ఉంది ధరణి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయమే అంటూ నవ్వారు వసుంధరాదేవి గారు. కారు బయటే ఉంది, అయ్యగారు వచ్చినట్టే ఉన్నారు అని మనసులో అనుకుంటూ నవ్వుతూ సైలెంట్గా వెళ్ళింది మేడపైకి. రవివర్మ ఏదో పెయింట్ వేస్తున్నాడు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అక్కడ నిలబడి పెయింట్ వైపు చూసింది ధరణి. ఫ్యాక్టరీలో మిషన్కు సంబంధించిన పెయింట్ అది. ఫోన్లో రవివర్మ మాట్లాడుతూ ఇది ఎన్ని సంవత్సరాలయ్యింది మిషన్ తీసుకొని అంటూ వివరాలు అడుగుతూ ఉన్నాడు. అటు పక్కవారు చెబుతూ ఉంటే అన్ని సంవత్సరాలు వాడిన వస్తువుని వాడకూడదు, ఇప్పటికే 2-3 గాయపడ్డారు అని చెబుతున్నారు కదా వెంకటయ్య గారు. దాన్ని వెంటనే మార్చేద్దాం. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో వస్తున్నాయి, అవి తీసుకుందాం అంటున్నాడు రవివర్మ. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వీడియోనైతే ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఇంకా ఏవేవో వర్క్ గురించి, వర్కర్స్ ఇబ్బందుల గురించి చెబుతున్నట్లు ఉన్నారు అవతలి వారు. అవన్నీ కూడా శ్రద్ధగా అలా చేయాలి ఇలా చేయాలి అని చెబుతున్నాడు రవివర్మ. అయ్యగారు ఒక్కరోజుకే మారిపోయారు, ఏమిటో అని నవ్వుకుంది ధరణి. సార్ బిజీనా? నాకు ఆనందంగా ఉంది, పంచుకునే అవకాశం ఉందా అంటూ నవ్వుతూ వచ్చింది ధరణి. ఏదైనా నీ తరువాతే ధరణి అని అన్నాడు నవ్వుతూ. చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చాడు. ధరణి నోట్లో స్వీట్ పెట్టింది. ఓ మొగలాయి స్వీట్స్, చాలా టేస్ట్ అంటూ నవ్వాడు. నేను గెలిచాను అంటూ సంతోషంగా చెప్పింది ధరణి. నీకొకటి తెలుసా ధరణి, ఆ విషయం నాకు ముందే తెలుసు, అందుకే ఫ్యాక్టరీలో వర్కర్స్కి మధ్యాహ్నమే స్వీట్స్ పెట్టించాను, నేను కూడా తిన్నాను, మమ్మీకి పెట్టాను అంటూ నవ్వుతూ చెప్పాడు రవివర్మ. మీరు ఫ్యాక్టరీలో వాళ్ళకి స్వీట్స్ తెప్పించి పెట్టారా అంటూ ఆశ్చర్యంగా చూసింది ధరణి. అవును ధరణి, నాకు ఎంతో తెలివైన భార్య ఉంది, ఆమె ద్వారా నాలో ఉన్న చిత్రకారునితో కూడా చిత్ర విచిత్రాలు చేయగలదు ఆమె. అందుకే నాతో 2 మిషన్స్ ఆర్ట్ వేయండి అని చెబితే వాటి దగ్గర నేను నిలబడి మరీ వేశాను. అప్పుడు వాటి లైఫ్ టైం, వాటి పని విషయము, వర్కర్స్ పడిన ఇబ్బందులు అన్నీ తెలిసాయి. తీగలాగితే డొంక కదిలినట్లు ఒక చిన్న విషయాన్ని పట్టుకుంటే మిగిలిన మొత్తం విషయాల పట్ల ఆసక్తి పెరిగింది నాలో. ఇప్పుడు నాకు ఫ్యాక్టరీకి వెళ్ళడానికి బోర్ కొట్టడం లేదు, ప్రతి నిమిషం కూడా సద్వినియోగం చేసుకున్నా. ఈరోజు ఇక రేపటి నుండి మరింత శ్రద్ధ తీసుకుంటాను అంటూ నవ్వుతూ చెప్పాడు రవివర్మ. అబ్బో అంటూ ఆశ్చర్యంతో ఆనందంతో చూసింది ధరణి. నిజమే, ఒక మంచి మనస్తత్వం ఉన్న తల్లి కడుపున పుట్టిన వారు అత్తయ్య గారిలో ఉన్న ప్రతిభ రవివర్మ గారిలో కూడా అంతర్లీనంగా ఉంది. కానీ దానిని బయటకు తీసుకొచ్చే మార్గం తెలిసింది మాత్రం ఇప్పుడే అని నవ్వుకుంది ధరణి. నేను శుభ్రంగా ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నది ధరణి. లోపలికి వెళ్ళిన ధరణి, ఏమిటి ఈ వైలెట్ కలర్ మీద చిల్లీ పూలు డిజైన్ ఉన్న శారీ తీశారు అంటూ నవ్వింది. అది కట్టుకోండి మేడం ధరణి గారు, బయటికి వెళ్దాం. అలా నది విహారం, మానస సరోవరంలో ప్రయాణిస్తూ మనసున మనసై కలిసిపోతూ మమతలు పంచుకుందాం, ప్రేమను పెంచుకుందాము అంటూ నవ్వాడు రవివర్మ. అబ్బో, కవిత వెల్లువలా పొంగిపోతున్నాయే అంటూ నవ్వుతూ స్నానం చేసి రెడీ అవుతూ ఉన్నది ధరణి. చక్కగా సన్నటి సన్నజాజి పూల డిజైన్తో ఉన్న నెక్లెస్ సెట్ అక్కడ పెట్టాడు రవివర్మ. ఏమిటిది కానుక అన్నది ధరణి. నువ్వే నాకు ఒక పెద్ద కానుక, అందుకే నీకు ఈ చిరు కానుక అంటూ నవ్వేశాడు రవివర్మ. రవివర్మలో నిగూఢంగా దాగి ఉన్న బాధ్యత గల వ్యక్తిని బయటకు తీసుకొచ్చావు నీ తెలివితో, అందుకు నా ప్రియమైన గిఫ్ట్ అంటూ తనే ఆమెకు అలంకరించాడు. చాలా అందంగా ఉంది. అద్దంలోకి చూస్తూ కొంచెం ఒకలాగా పెట్టుకున్న ధరణి ముఖాన్ని గమనించాడు రవివర్మ. హలో, ఇంకొంచెం రంగు ఉంటే బాగుండేది, అదే కదా నీ బాధ. నాకైతే నువ్వు ఇలాగే నచ్చావు ధరణి, నాకు ఒక శిల్ప భంగిమలో కనిపిస్తావు, దేవతలా కరుణిస్తావు.
ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అన్నాడు రవివర్మ. అద్దంలో మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంత అందమైన అబ్బాయికి ఇంత అందమైన మనసు ఎలా వచ్చింది అని అంటూ రవివర్మ బుగ్గపై ముద్దు పెట్టుకుంది ధరణి మురిపంగా. అక్కడ పెట్టుకుంటే ఏముంటుంది ధరణి, నీ ప్రేమతో దగ్గరికి లాక్కొని కాసేపు ఇరువరి అదరాలను మధురంగా మేటుకుంటూ ఒకరి మనసులోకి ఒకరు వెళ్ళిపోయి ఆనందించారు. మా అమ్మమ్మ గారు ఏం చెప్పారు ఈరోజు అంటూ నవ్వాడు రవివర్మ. నానమ్మ నిన్న ఫోన్ చేసి చెప్పింది. అబ్బో, ఇక లాయర్ని అని ఆ పనిలో పడిపోకుండా నా మనవడికి ముద్దు మురిపాలను ఇవ్వు సమయానుకూలంగా, లేకుంటే ప్రేమ తగ్గి చిక్కిపోతాడు మా ముద్దుల మనవడు అని చెప్పి తెగ నవ్వేసింది ధరణి. ధరణి మాటలకు ఆనందంగా నవ్వాడు రవివర్మ. ఇద్దరూ కలిసి కృష్ణా ఘాట్కి వెళ్ళారు. అమెరికాలో న్యూయార్క్లో అది ఒక అందమైన ఇల్లు. చుట్టూ ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంది. దేవ, ఇంపార్టెంట్ అన్నీ నేను నోట్ చేశాను, నీకు ఈజీగా ఉంటుంది, అవి అన్నీ జాగ్రత్తగా చదువుకోవాలి అంటున్నాడు గీతికతో. పెళ్ళైన కొత్తలో ఎవరైనా ఇలా ఉంటారా అన్నది గీతిక. నీలో ఇంకా పరిపక్వత రాలేదు, అందుకే నువ్వు పిల్లల్ని కనకముందే చక్కటి విద్యావంతురాలివి, తెలివిగల దానివి కావాలి. పిల్లలకు తల్లిదండ్రులు మార్గదర్శక, అందుకే నా ప్రయత్నం. ఆ తర్వాత అంతా ఆనందం మనదే కదా అన్నాడు దేవా నవ్వుతూ. నానమ్మ నాకు చెప్పారు, కాలేజీ చదువుకుంటూ అందులోనే ఉండిపోక ఆనందాన్ని కూడా ఆస్వాదించండి, కొత్త జంట మీరు అని అంటూ నవ్వింది గీతిక. ఆస్వాదనలో లోపాలు ఏమీ లేవే అన్నాడు నవ్వుతూ దేవ. అది కాదు అంటున్న గీతిక చెవి పట్టుకున్నాడు దేవ. చదవకుండా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తావు కదూ నువ్వు. ఏది ఏమైనా కూడా మంచి ర్యాంకులో ఉండాలి. మనం ఒకటి బాధ్యతగా తీసుకుంటే శ్రద్ధ పట్టుదల ఉండాలి. అప్పుడే విజయం కాదు ఘన విజయం సాధిస్తాం అన్నాడు దేవ. ప్రస్తుతానికైతే ఇవన్నీ వచ్చేసాయి, లేకుంటే మీరు కొన్ని విషయాలకు పులి స్టాప్ పెడతారు కదా, అందుకే అంటూ నవ్వింది గీతిక. ఇంతలో దేవా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. చాలా క్యూట్ అంటూ గీతిక వైపు చూస్తూ తెగ మెచ్చుకున్నారు. అంకుల్స్, ఆంటీస్ పొంగిపోతుంది గీతిక. అవును, మా గీతికకు తను అనుకున్న డిగ్రీ సాధిస్తే పరిపూర్ణంగా మీరు చెప్పిన స్థాయికి ఎదిగిపోతుంది అంటూ నవ్వాడు దేవ. అత్త కూతురు, అందులో తన భార్య అన్న ప్రేమతో తనను చక్కగా చదివించి ఆమె సొంతంగా సంపాదించేటట్లు ఆత్మస్థైర్యం కల్పించి ఆమెకి కాన్ఫిడెంట్ రప్పించి తన నైపుణ్యం గురించి తనే తెలుసుకునేలాగా చేయాలి అన్నది దేవా ప్రయత్నం. అందరూ కలిసి డిన్నర్ చేశారు. చుట్టుపక్కల అందమైన ప్రాంతాలకు వెళ్ళి రావచ్చు కదా ఒకరోజు అన్నారు వాళ్ళు నవ్వుతూ. ఈ వీకెండ్లో తప్పకుండా ప్లాన్ చేశాం, వెళ్ళి వస్తాం అని చెప్పాడు దేవా నవ్వుతూ. ఎవరికి వారే తమ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసి వెళ్ళిపోయారు. కాలేజీలో ఉన్నది శ్రావణి. ప్రాక్టికల్స్ రూమ్లో ఉంది. ఏమిటి పరధ్యానంగా ఉంటున్నావు అన్నది శశికళ. ఏమీ లేదు అన్నది చిరాకుగా శ్రావణి. వర్క్ అయిపోయేసరికి కాలేజ్ పార్కులో ఒంటరిగా కూర్చొని ఉంది శ్రావణి. ఏమిటో సమాజ సేవకుడు, అన్నీ నెత్తి మీద వేసుకుంటాడు, కనీసం నాకు కొంత సమయం ఇవ్వాలని కూడా తెలియదు మిస్టర్ కృష్ణవర్మకు అని మనసులో అనుకుంది. కృష్ణవర్మ గారికి పొద్దున్నే గుడ్ మార్నింగ్ పెడితే వెరీ వెరీ బిజీ అని పెట్టారు మెసేజ్. ఏమవుతుంది, గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ డార్లింగ్ అని ఒక్క మాట పెడితే తప్పేముంది అంటూ ఆలోచనలో పడింది. తను అనుకున్నది ఒకటే, జరుగుతున్నది ఒకటి. ఒకప్పుడు గొప్ప డాక్టర్ కావాలి అని దేని మీద ఆశ లేదు. ఎప్పుడైతే కృష్ణవర్మ పరిచయం అయ్యాడో తను పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా కృష్ణవర్మ కనిపిస్తున్నారు. కృష్ణయ్యకు కోపం కూడా వస్తుంది. ఆ విషయం తెలిస్తే ఆయన విగ్రహం చూస్తున్నా కూడా కృష్ణవర్మ నవ్వుతున్నట్లు అనిపిస్తుంది నాకు. ఈ మధ్య అన్ని బుంగమూతి పెట్టుకుని కృష్ణవర్మ ఆలోచనలతో వెనక్కి వాలిపోయి ఉన్నది శ్రావణి. గాలికి ఎగురుతున్న ముంగురలను ఎవరో సవరించినట్లు అయింది. నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు, మూడీగానే ఉంటాను. ఇంకేంటి
అని అంటూ కళ్ళు తెరవలేదు శ్రావణి. కానీ ఎందుకో ఆమెకు కృష్ణవర్మ గారి సన్నిధిలో ఉన్నట్లు అనిపించింది. వెంటనే కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా కృష్ణవర్మ. కల కాదు కదా అనుకుంది. కళ్ళు శుతిమెత్తగా నిలుముకొని చూస్తూ అందంగా నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ. శ్రావణి, ఇది కల కాదు, నిజం. నేను కృష్ణవర్మని గుర్తుపట్టలేదా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అసలు గుర్తుపట్టలేదు నేను. నువ్వు అని ఒకరు ఉన్నారు అని కూడా మర్చిపోయాను. ఎంత ఏడుస్తున్నావు? నా పాటికి నేను చదువుకుంటూ ఉంటే నన్ను ఇలా తయారు చేశావు. పగలు ఏ పని చేయలేకపోతున్నాను, రాత్రి నిద్రలు పోలేకపోతున్నాను. అసలు ఏది తిన్నా రుచిగా అనిపించడం లేదు. అంతెందుకు, ల్యాబ్లో చేస్తున్నది ఏదీ కూడా గుర్తుండడం లేదు. దీనంతటికీ కారణం దొంగ ముఖం అంటూ కృష్ణవర్మను ముద్దుగా రెండు వాయించింది శ్రావణి. ఆగు బుజ్జి బంగారం, నాకు తెలుసు. చూసావా నేనెంతలా మార్చేశాను నిన్ను. పూర్తిగా నా ప్రేమలో పడిపోయావు. ఇక పైకి లేవమని నేను చెప్పినా లెక్కలేనంతగా పడిపోయావు. మీ చిన్న అక్కని కాపాడేదానివి, ప్రతి విషయానికి తెలివిగా ఉండేదానివి. పాపం ఇప్పుడు నువ్వు పడిపోయావా బోల్తా. ఇప్పుడు నాకు నీతో హోటల్లో ఒకరోజు గడపాలి అనిపిస్తుంది. అలా అయితే నేను నిన్ను ప్రేమిస్తాను, లేకుంటే నాకు నువ్వు వద్దు అన్నాడు కృష్ణవర్మ. ఓయ్, ప్రేమిస్తే ఇలా ఉంటాను, అదే కోపం వస్తే తెలుసుగా శివంగిలా మారిపోతాను. హోటల్ రూమ్కి వస్తే ప్రేమిస్తావా? ఆ తర్వాత నా పరిస్థితి అన్నది శ్రావణి కోపంగా. ఏముంది, ఇద్దరం డాక్టర్లం, ఇబ్బంది ఏమీ లేదు. మనలో మనం చూసుకోవచ్చు. ఎలాంటి లోతు ప్రాబ్లం అయినా అది చెప్పడానికి వచ్చాను అన్నాడు కొంటెగా నవ్వుతూ కృష్ణవర్మ. ఆ ప్రాంతానికి చాలా దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. కాపురానికి తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు కృష్ణవర్మ. హలో, మనిద్దరికీ పెళ్ళి కాలేదు, పిచ్చి మాటలు మాట్లాడకండి అన్నది శ్రావణి. ఎవరు చెప్పారు మనకు అంత వైభవంగా పెళ్ళి జరిగితే అన్నాడు కృష్ణవర్మ. చాలు చాలు, గూడెం వాళ్లకు వైద్యం చేస్తూ వాళ్ళు ఇచ్చిన తిక్క ఆకులు నమిలేరా ఏంటి? సార్, కాస్త మతిపోయినట్లు ఉంది అన్నది శ్రావణి కోపంగా చూస్తూ. అవును, ఆనాడు కృష్ణుడి పూజలో నా మెడలో వరమాల వేసింది ఎవరు? ఆ తర్వాత నాతో మాల వేయించుకుంది ఎవరు? నా లెక్కలో మన పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. అందుకే మొహమాటం లేకుండా కాపురం చేసుకుందాం అన్నాడు కృష్ణవర్మ. పైత్యం బాగా ఎక్కినట్టుంది. మా నానమ్మ సంగతి నీకు తెలీదు అన్నది శ్రావణి కోపంగా. తర్వాత ఏం జరిగింది అనేది తప్పకుండా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.